ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు నా హృదయపూర్వక వందనములు. ఈరోజు 25వ తారీఖు జూలై నెల 2024న దేవుని జీవవాక్కు. కీర్తనలు 48వ కీర్తన 14వ వచనము. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు, మరణము వరకు ఆయన మనలను నడిపించును. దేవుడు ఈ మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ప్రియ సహోదరి సహోదరుడా, మన దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు, మరణం వరకు ఆయన మనలను నడిపించును అనే వాగ్దానాన్ని ఈరోజు మనం చూస్తూ ఉన్నాము. సాధారణంగా మన జీవితంలో పరిచయమైనటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సందర్భంలో మన చెయ్యి విడిచిపెడతారు. అంతవరకు మనతో వచ్చేవారు ఎవరు అని మనం పరిశీలన చేసినప్పుడు మనము ఒక్కరమే ఉంటాము. మన తల్లిదండ్రులు కానీ, మన బంధుమిత్రులు కానీ, మన తోబుట్టువులు కానీ ఎవరు మనకి అంతం వరకు, మరణం వరకు తోడు ఉండరు. అయితే దేవుడు అంతం వరకు, మరణము వరకు ఆయన మనలను నడిపించుననే మాట మనం చూస్తూ ఉన్నాం. ఆయన యొక్క జీవ మార్గంలో ఆయన చెయ్యి పట్టుకొని, ఆయన మన చెయ్యి పట్టుకొని, ఆయన మన మరణం వరకు కూడా మనకు తోడుండే దేవుడిగా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీకు నీ స్నేహితులు తోడు లేకపోవచ్చు, నీ బంధువులు తోడు లేకపోవచ్చు, నీ అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు తోడు లేకపోవచ్చు, నీ అమ్మా నాన్న కూడా నీకు తోడు లేకపోవచ్చు. కానీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడన్న వాస్తవాన్ని మర్చిపోకు. ఆయన నిన్ను అంతం వరకు నిన్ను భద్రముగా, క్షేమముగా ఆయన యొక్క నిత్య రాజ్యంలోనికి నడిపిస్తాడు. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్.